స్టాక్ మార్కెట్లు, బంగారం, అలాగే రియల్ ఎస్టేట్ ఈ మూడిట్లో ఏ రంగంలో మనం ధనం పెట్టుబడి పెడితే బెటరు అనే అంశాల గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ ఫినాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు మనతో ఉన్నారు. మాధవిరెడ్డి గారితో మాట్లాడదాం. మాధవిరెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ కానీ కొంతమంది బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు, కొంతమంది స్టాక్ మార్కెట్లో పెడుతున్నారు. ఈ మూడు రంగాల్లో ఏ రంగంలో పెట్టుబడులు పెడితే బెటరు, మనం పెట్టినటువంటి పెట్టుబడులు డబల్గా మనం మలుచుకోవడానికి అవకాశం ఉంటుంది? సో మన ఇండియన్ కాంటెక్స్ట్లో చూసుకుంటే మన ఇండియన్స్ చాలా అంటే దే ఆర్ గుడ్ సేవర్స్. అంటే సేవింగ్స్ విషయంలో మనల్ని మించిన వాళ్ళే లేరు. బట్ వీఆర్ పూర్ ఎట్ ఇన్వెస్ట్మెంట్. మనకి ఇన్వెస్ట్మెంట్స్ మీద పెద్ద నాలెడ్జ్ లేదు. ఓన్లీ సేవింగ్స్ మాత్రం చాలా బాగా చేస్తాం మిగతా అన్ని కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే. సో మన స్టాటిస్టిక్స్ చూసుకుంటే 50% మన మనీ అంతా కూడా మన ఇండియన్స్ ఇన్వెస్ట్ చేస్తుంది రియల్ ఎస్టేట్. మిగతా 10-15% వరకు మనకి పీపీఎఫ్, బ్యాంకులు, తర్వాత మన ఇన్సూరెన్స్లోని ఒక 6-10% వరకు ఇన్సూరెన్స్ పాలసీలు కట్టడము. అంటే ఫస్ట్ రియల్ ఎస్టేటు, ఆ తర్వాత బ్యాంకుల్లో ఎఫ్డీలు, ఈ పోస్ట్ ఆఫీసులు, వీటిల్లో ఎక్కువ, ఆ తర్వాత ఇన్సూరెన్స్, ఆ తర్వాత గోల్డ్. ఇక ఫైనల్గా ఈ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్కి వచ్చేటప్పటికి 5-8%. ఓకే, ఇది మన ప్యాటర్న్. ఇది అసలు మారట్లేదండి. అంటే మేము ఎంత అంటే ఎడ్యుకేట్ చేస్తున్నా ఈ పర్సంటేజ్ ఏదైతే ఉందో అది అంటే ట్రెడిషనల్లీ మనం ఏంటంటే బాగా ఇష్టపడతాం రియల్ ఎస్టేట్. సో ఎవరైనా ముందు ఆలోచించేది అంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది అధిక మొత్తంలో మనకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది అనే ఒక అవగాహన డిపెండ్స్ అండి. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది అదేం రిస్క్ లేకుండా లేదని ఎవరు చెప్పారు? రిస్క్ ఉంది, కాకపోతే ఆ రిస్క్ని మనం డిస్కస్ చేయం. అదే స్టాక్ మార్కెట్లో, మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు పోయాయండి, మనం 10 మందికి చెప్తాం. మీకు రియల్ ఎస్టేట్లో ఒక లిటిగేషన్ వచ్చింది, లేదు ఒక ప్రాజెక్ట్లోకి వెళ్ళారు, అది కంప్లీట్ అవ్వలేదు, మీకు అసలు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయలేరు, ఈ విషయాలు ఎవరైనా డిస్కస్ చేస్తారా? వాళ్ళకు వచ్చిన లాసెస్ గురించి ఎవరితో అయినా మాట్లాడతారా? ఇక్కడ ఇంకా నయ్యం లక్షల్లో పోతుంది, అక్కడ కోట్లలోనే పోతాయి. కానీ మనం డిస్కస్ చెయ్యం రియల్ ఎస్టేట్లో. ఇంకోటి ఏంటంటే అంటే యాటిట్యూడ్ చెప్తున్నాను. అంటే ఒక్కొక్క అసెట్ క్లాస్కి మన యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందంటే, ఒక రియల్ ఎస్టేట్లో ఒక 50 లక్షలు పెట్టారనుకోండి, అది పడిపోయింది అంటే మీరు హైలో కొన్నారు, అది పెరగట్లేదు, ఒక 2 years పెరగలేదు, 3 years పెరగకపోయినా మీరు అమ్ముతారా? మీరు బాధపడతారా? వెయిట్ చేస్తారు మీరు. మీ యాటిట్యూడ్ ఏంటి? యూ విల్ వెయిట్. ఎంతవరకు వెయిట్ చేసే ఓపిక ఉంటుందంటే ఓ 10-15 సంవత్సరాలైనా వెయిట్ చేస్తారు. స్టాక్ మార్కెట్లో ఒక్కరోజు మార్కెట్లో ఒక 5%, ఇంత అక్కర్లేదు, ఒక్క 5% పడితే అసలు అన్ని టీవీలు ఇదే హెడ్లైన్, క్రాష్ అయిపోయాయి స్టాక్ మార్కెట్లు, కుదేలైన స్టాక్ మార్కెట్లు పడిపోయిన, క్రాష్ అయిపోయిన, అసలు ఎక్కడ చూసినా అదే హెడ్లైన్స్, అందరూ అదే మాట్లాడుకోవడం. అమ్మో నా పోర్ట్ఫోలియో ఎంత పడిపోయింది అనుకున్నావు, 20% ₹1,00,000 ఉండేది 50,000 అయిపోయింది, లేదంటే 40,000 అయిపోయిందని. అక్కడ ఎందుకు మీరు వెయిట్ చేయరు? ఒక్క రోజుతోనే డెసిషన్ తీసుకుంటారా? ఇక్కడ ఎందుకు అంత వెయిట్ చేస్తున్నారు? మీకు రియల్ ఎస్టేట్ మీద మీకు అంత పేషెన్స్ ఉంటుంది. స్టాక్ మార్కెట్కి వచ్చేటప్పటికి మేము అదే చెప్తాం, బాబు అలా రోజు చూసుకోకూడదు. స్టాక్ మార్కెట్లో వాలటిలిటీ ఉంటుంది. ఒక 5 years వరకు మనం మంచి స్టాక్స్లో చేసి లాంగ్ టర్మ్ వ్యూతో వెళ్ళాలి అనేది. వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన ప్రతిరోజు చూసుకోవడమే. మా క్లయింట్స్కి అదే చెప్తాం. అది మ్యూచువల్ ఫండ్స్ అయినా రోజు చూసుకోవడం, ఆ పోర్ట్ఫోలియోని ఎంత పడిపోయింది, ఎంత పెరిగింది, రోజు పెరుగుతుందా అండి, రోజు పడిపోతుందా? అసలు లైక్ అదే రియల్ ఎస్టేట్ మీరు రోజు అడుగుతారా ప్రైస్? డూ యూ రియల్లీ ఆస్క్ వాట్ ఈస్ ద ప్రైస్ టుడే? అంటే మన యాటిట్యూడ్ టువర్డ్స్ అదే. గోల్డ్లో కొంటే మనకు రెగ్యులర్ ఇన్కమ్ ఏమైనా వస్తుందా? ఏమైనా ఇస్తుందా గోల్డ్? ఇంట్రెస్ట్ ఏమైనా వస్తుందా? మీరు గోల్డ్ రాదు. అయినా సరే మనం వెళ్ళి దాన్ని బై చేస్తాము, దాన్ని ఇన్వెస్ట్మెంట్గా దాన్ని యాక్సెప్ట్ చేస్తాము. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ యాటిట్యూడ్ ఆఫ్ పీపుల్. బట్ ఏంటంటే ఫైనల్గా క్యాలిక్యులేషన్స్ అనేవి ఎంతమంది చేసుకుంటున్నారు అంటే మేము CAGR అంటామండి, అంటే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్. ప్రతి ఒక్కరూ ఈ 3 ప్రోడక్ట్స్ మీద CAGR క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఒక 5 years, ఒక 3 years మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, ఏ ఇన్వెస్ట్మెంట్ మీద నాకు బెటర్ రిటర్న్స్ వచ్చింది అనేది ఎవరైనా క్యాలిక్యులేట్ చేసుకుంటారా? ఆ CAGR ఫార్ములాస్ కానీ, క్యాలిక్యులేషన్స్ కానీ, అబ్సల్యూట్ రిటర్న్స్ కానీ ఎంతమంది తీసుకుంటున్నారు?
వాళ్ళకి అవగాహన కూడా ఉండకపోవచ్చు కొంతమంది. సో మనం ఏంటంటే ఈ మూడు మన ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది, రియల్గా రియల్ ఎస్టేట్ ఎంత పెరిగింది ఈ 3-4 ఇయర్స్లో, నేను కొన్నాను నిజంగా ఎంత పెరిగింది, గోల్డ్ నేను ఇంత పెట్టి కొన్నాను ఎంత పెరిగింది, స్టాక్స్ నేను ఇంత ఒక 5 ఇయర్స్ తర్వాత లేకపోతే 6 ఇయర్స్ తర్వాత ఎంత పెరిగాయి. సో మీకే తెలిసిపోతుందండి వాట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అసెట్ క్లాస్ అనేది. మీరు అసలు రిటర్న్సే క్యాలిక్యులేట్ చేసుకోరు, కంపారిజన్ చేసుకోరు. సో తర్వాత పోస్ట్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది, మీరు ఏదైనా అమ్మితే దాని మీద 20% ట్యాక్స్ కట్టాలి. అలానే మనకి ఇంకా మిగతా బ్యాంకుల్లో మీరు ఇంట్రెస్ట్ మీద 30%, 20% మీరు టీడీఎస్ కట్టాలి, తెలుసు కదా అందరికీ. అంటే మీకు 8%, మీకు వాళ్ళు 6% ఇస్తే నిజంగా మీకు 6 వస్తుందా? నిజంగా మీకు 6 వస్తుందా? పోస్ట్ ట్యాక్స్ రిటర్న్ తర్వాత అది బిలో 5% అండి. అది ఎందుకు అర్థం కాదు మీకు? ఆ 6% మీద 30% తీసేయండి. టీడీఎస్ తీసిన తర్వాతే కదా మీకు ఇస్తారు, మీ యాక్చువల్గా స్లాబ్ రేట్ ప్రకారం ట్యాక్స్ తీసేసి మిగతాది మీకు పంపించేస్తారు. నిజంగా మీకు 6 వస్తుందా? మీకు నిజంగా 7 వస్తుందా? పోస్ట్ ట్యాక్స్ రిటర్న్ క్యాలిక్యులేషన్ ఏవి? ఆ క్యాలిక్యులేషన్స్ చేసుకోవడము, సిఏజిఆర్ క్యాలిక్యులేట్ చేసుకోవడము, ఒక పేషెన్స్ అంటే ఒక్కొక్క అంటే మనకి ఒక్కొక్క అసెట్ క్లాస్కి ఒక్కొక్క ఫీచర్స్ ఉంటాయి. ఆ ఫీచర్స్ నిజంగా మనకి కంఫర్టబుల్గా ఉన్నాయా? మనకి లిక్విడిటీ కావాలి, రియల్ ఎస్టేట్లో లిక్విడిటీ ఉంటుందా? మీకు అర్జెంటుగా 2 lakhs కావాలి అంటే 2 కోట్ల ప్రాపర్టీ అమ్ముతారా? 2 lakhs కోసం అంత పెద్ద ప్రాపర్టీ అమ్మడానికి ఎవరు ఇష్టపడరు కదా. అందులో సగం అమ్మడానికి, అందులో నేను అడుగు అమ్ముతానంటే మీరు కొంటారా? సో వేర్ ఈజ్ ద లిక్విడిటీ? సో కొనేసి అలా పడేస్తున్నారు. ఏదైనా అవసరమైతే దాన్ని అమ్మలేము, అర్జెంటుగా మనీ కావాలంటే వస్తుందా? సో ఇలా లిక్విడిటీ ఉందా లేదా, ట్యాక్సెస్ ఎంత ఉన్నాయి, మనం అమ్మడం కొనడం అంత ఈజీగా ఉందా? ఇప్పుడు మీకు ఎంత టైం పడుతుందండి అది కన్వర్ట్ చేసుకోవాలంటే క్యాష్ రియల్ ఎస్టేట్? ఎన్ని మంత్స్ పడుతుందో మీకే తెలియదు. అదే మనకి మిగతా అసెట్ క్లాసెస్లో చూస్తే మనకి లిక్విడిటీ ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ప్రతి ప్రోడక్ట్ని, అది రియల్ ఎస్టేట్ అవనియండి, గోల్డ్ అవనియండి, దాని మీద ట్యాక్సెస్ ఎంత వస్తున్నాయి, దాని మీద రిటర్న్స్, హిస్టారికల్ రిటర్న్స్ ఉంటాయి. ఆ హిస్టారికల్ రిటర్న్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి, లిక్విడిటీ ఉందా లేదా అనేది క్యాలిక్యులేట్ చేయాలి, ఎంత కన్వీనియంట్ ఉంది మనకి అనేది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ని మీరు మేనేజ్ చేయాలంటే ఎంత కష్టం అండి, దాన్ని మెయింటైన్ చేయాలి, ఎవరైనా లిటిగేషన్స్ వస్తాయి, దాన్ని మేనేజ్ చేయాలి. అదే గోల్డ్ ఉందనుకోండి, దాన్ని జాగ్రత్తగా సేఫ్టీగా మెయింటైన్ చేయాలి. సో మెయింటెనెన్స్ అనేది మనకి ఎంత ఈజీగా ఉంది. సో దేర్ ఆర్ 4-5 ఆస్పెక్ట్స్ ఉంటాయండి ఇన్వెస్ట్మెంట్స్ మనము సెలెక్ట్ చేసుకునేటప్పుడు. దాని మీద తర్వాత మనం ఇప్పుడే అనుకున్నట్టుగా, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో అనుకోండి, నాకు 10,000 కావాలన్నా ₹1,00,00,000 నుంచి నేను 10,000 తీసుకుంటా. నాకు ఎంత కావాలంటే అంత ఇమీడియట్గా నేను 2 daysలో నాకు బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది. నేను ఇక్కడే ఉండాలని లేదు, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్కడున్నా నేను మెయింటైన్ చేసుకోగలను. సో మెయింటెనెన్స్ ఫ్రీ ఉందా లేదా, నాకు కన్వీనియంట్గా ఉందా లేదా, జస్ట్ నేను ఫోన్లోనే అన్నీ ఆపరేట్ చేసుకోగలనా లేదా, అవన్నీ కూడా ఆస్పెక్ట్సే కదండి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు. అంటే రిటర్న్స్, రిస్క్, లిక్విడిటీ, ట్యాక్సెస్, మెయింటెనెన్స్, కంఫర్ట్ జోన్, కన్వీనియన్స్, ఇవన్నీ చూసి అప్పుడు మనము ఫైనల్గా చేయాలండి. బట్ మేమేం చెప్పామంటే అసెట్ అలొకేషన్ చేసుకోండి. అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఒక్కటే అసెట్ క్లాస్ అంటే ఇష్టం. మీకు ఫిక్స్డ్ డిపాజిట్స్, బ్యాంక్ సిస్టమ్ అనుకోండి, డబ్బు వచ్చినప్పుడు అల్లా మీరు బ్యాంక్ వెళ్తారు, ఒక డిపాజిట్ చేస్తారు, మళ్ళీ ఇంకో బ్యాంక్ వెళ్తారు, అక్కడ ఫిక్స్డ్ డిపాజిట్. అంటే మనీ వచ్చినప్పుడల్లా మీకు తెలిసినది, మీకు ఇష్టమైంది అదే. కొంతమందికి మనీ వచ్చినప్పుడల్లా షాప్కి వెళ్ళడం, గోల్డ్ కొనడం, మీకు అది ఇష్టం. అలానే కొంతమందికి మనీ రాగానే ఒక ప్లాట్ కొనడం రియల్ ఎస్టేట్లో, అక్కడ ప్లాట్ ఏదో బాగుందంటే అక్కడ, ఎందుకంటే దే ఆర్ ఆల్వేస్ బీ ఇన్ దట్ వరల్డ్, వాళ్ళకి నచ్చిన ఆ వరల్డ్లోనే. అంటే ఒక మళ్ళీ ఒకటే అసెట్ క్లాస్లో పెట్టకూడదు. సో అసెట్ క్లాసెస్ అనేది డైవర్సిఫికేషన్ ఉండాలి, అసెట్ అలొకేషన్ అనేది చేసుకోవాలి. అంటే ఒక లిమిట్ అంతే, ఇందులో మనం 40% పెట్టాలి, ఇందులో డెట్లో ఇంత పర్సంటేజ్ ఉండాలి, ఈక్విటీలో ఇంత పర్సంటేజ్ ఉండాలి, గోల్డ్లో ఇంత పర్సంటేజ్ ఉండాలి. సో ఎంత పర్సంటేజ్ ఉండాలి అంటే మళ్ళీ ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గరకు వస్తే వాళ్ళు మీ గోల్, మీ ఏజ్, మీ స్టేజ్, లైఫ్ స్టేజ్ బట్టి ఎంత పర్సంటేజ్ రియల్ ఎస్టేట్లో ఉంటే మంచిది, అన్ని అసెట్ క్లాస్లో ఉండాలండి. సో వాట్ ఈజ్ ఫైనల్లీ వీఆర్ కోటింగ్, అన్ని అసెట్ క్లాసెస్లోని మనం సేవ్ చేయాలి, బట్ ఎంత పర్సంటేజ్ ప్రపోర్షనేట్ అనేది మెయింటైన్ చేయాలి. మనకి ఇష్టం ఉంది కదా అని అంత మనీ తీసుకొని వెళ్ళి ఒకే దాంట్లో పెట్టకూడదు. సో దిస్ ఇస్ వాట్. ఓకే, బంగారం, అలాగే రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, ఈ 3 రంగాల్లో దేంట్లో పెట్టుబడులు పెట్టాలనే అంశాన్ని గురించి చాలా క్లుప్తంగా వివరించారు. మాధవి రెడ్డి గారు, ధన్యవాదాలు.